మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా శివరాంపురం గ్రామంలో 5,95,00,000 రూపాయల నిధులతో నిర్మించే వంతెనకు మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. 6 నెలల్లోనే బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా పారుట్ల గిరిజనగూడెంలో ఆయన పర్యటించారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరులోని ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఇంటికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సతీ సమేతంగా వెళ్లారు. ఆ తర్వాత చెంచులక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆయన వెంట ఉన్నారు. జనగణన నమోదుపై అవగాహన కల్పించేందుకు నంద్యాల జిల్లా కలెక్టర్ 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ సాగింది. జనగణన నమోదుకు అందరూ సహకరించాలని కలెక్టర్ సూచించారు. జనాభా లెక్కలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ అధికారులు 5K రన్ నిర్వహించారు. కమిషనర్ అలీం బాషా ఈ రన్ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని కమిషనర్ ప్రజలకు సూచించారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో పైనీర్ ఆల్రాక్ పరిశ్రమలో కార్మికులు 5 రోజులుగా చేస్తున్న సమ్మెకు తెరపడింది. అసిస్టెంట్ లేబర్ కమిషనర్తో కార్మికుల చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు. సింహాద్రి అప్పన్న స్వామికి మే 1న 2వ విడత చందన సమర్పణ జరగనుంది. ఇందుకోసం గంధం అరగతీత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఈవో తెలిపారు. అరగదీసిన చందనంతో పాటు 125 కిలోలు పచ్చి చందనం, సుగంధ ద్రవ్యాలు కలిపి స్వామికి సమర్పించనున్నారు. ఏలూరులో శేషాచల పర్వతంపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మహావిష్ణువు అలంకారంలో స్వామి దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా గరగోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గరగలను వీధుల్లో ఊరేగించారు. గరగలు ధరించిన వారి పాదాలపై భక్తులు పసుపు నీళ్లు పోశారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సినీ నటుడు బాబీ సింహ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం నాగపుట్టలో పాలు పోశారు. ఆలయ అర్చకులు ఆయన్ని శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దలాపురం వద్ద చెట్టును వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కుంట్లపల్లిలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టగా ఒకరు మృతి చెందారు. స్థానికులు వెంబడించినప్పటికీ కారు డ్రైవర్ తప్పించుకుని పారిపోయారు. డ్రైవర్పై చర్యలు కోరుతూ స్థానికులు రాస్తారోకో చేపట్టారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు.